పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడ ప్రాంతంలో దీర్ఘకాలికంగా వేధిస్తున్న సముద్ర తీర ప్రాంత కోత సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుందని పవన్ కళ్యాణ్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ద్వారా ఉప్పాడలో తీర రక్షణ నిర్మాణాలను అభివృద్ధి చేసే ప్రతిపాదనను సుమారు 323 కోట్ల అంచనా వ్యయంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చురుకుగా పరిశీలిస్తోందని తెలిపారు పవన్ కళ్యాణ్. గత 5 ఏళ్లలో సగటున ఏటా 1.23 మీటర్ల తీరం కోతకు గురవుతోంది. అలాగే ఇది సమీప గ్రామాలపై ముఖ్యంగా మత్స్యకారుల గృహాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఎన్డీఏ ఎన్నికల వాగ్దానానికి కట్టుబడి అవసరమైన అనుమతులు లభించిన వెంటనే నిర్మాణ పనులను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ పవన్ కళ్యాణ్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అలాగే ఎన్డీఎంఏ ద్వారా కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలను సమర్పించనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనను పరిశీలిస్తోందని చెప్పి పవన్ కళ్యాణ్ తెలిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ ఉదారంగా సహకరిస్తుందన్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టు ఆమోదం పొంది బాధితులకు వారు ఎప్పటి నుంచో కోరుకున్న ఊరట లభిస్తుందని పవన్ కళ్యాణ్ తన ట్వీట్లో ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ ట్వీట్కి సంబంధించి డీటెయిల్స్ కూడా మీరు చూస్తూ ఉన్నారు. కేంద్ర హోంశాఖకు ప్రతిపాదనలు అందించారు. ఎప్పటి నుంచో కాకినాడ ఉప్పాడ ప్రాంతం దగ్గర తీర ప్రాంతంలో ఎవరైతే ప్రజలుంటారో వాళ్ళందరికీ ఊరట లభించినట్టయింది ఈ వార్త వినగానే. ప్రస్తుతం చూస్తున్నాము డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక ట్వీట్ చేశారు. పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడ ప్రాంతంలో దీర్ఘకాలికంగా వేధిస్తున్న సముద్ర తీర ప్రాంత కోత సమస్యకు ఎట్టకేలకు ఒక పరిష్కారం లభించనుందని చెప్పి పవన్ కళ్యాణ్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ద్వారా ఉప్పాడలో తీర రక్షణ నిర్మాణాలను అభివృద్ధి చేసే ప్రతిపాదనను సుమారు 323 కోట్ల అంచనా వ్యయంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చురుకుగా పరిశీలిస్తుందని తెలిపారు ఆయన. అలాగే గత 5 ఏళ్లలో సగటున ఏటా 1.23 మీటర్ల తీరం కోతకు గురైంది. ఇది సమీప గ్రామాలపై ముఖ్యంగా మత్స్యకారుల గృహాలపై తీవ్ర ప్రభావం చూపించింది. ఎన్డీఏ ఎన్నికల వాగ్దానానికి కట్టుబడి అవసరమైన అనుమతులు లభించిన వెంటనే నిర్మాణ పనులను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తెలిపారు. ఈ న్యూస్ వినగానే ఉప్పాడ తీర ప్రాంత ప్రజలకు ఊపిరి పీల్చుకున్నట్టయింది. ఎన్నో ఏళ్ల నుంచి ఈ సమస్యతో బాధపడుతున్నామని, వర్షాకాలం వస్తే చాలు వరదలు తుఫాన్లు వచ్చినప్పుడల్లా ఎంతో ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరుగుతోందని చెప్పి తీర ప్రాంత ప్రజలు ముఖ్యంగా మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేసేవాళ్ళు చాలా సందర్భాల్లో మనం కూడా చూసాము. వీటన్నింటికి చెక్ పెట్టడానికి డిప్యూటీ సీఎం ముందుకొచ్చారు. వీటన్నింటికి చెక్ పెట్టి తగిన చర్యలు తీసుకోవడానికి కొంత బడ్జెట్ కూడా బడ్జెట్తో పాటు దాదాపు 323 కోట్ల బడ్జెట్ నిర్మాణంతో ముందుకు వస్తున్నారు. ప్రజల ఆకాంక్షలను అమిత్ షా గుర్తిస్తారని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు.